బట్టతలతో బాధపడుతున్నారా? లేటెస్ట్ టెక్నిక్ తో శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అనేక అనారోగ్య సమస్యలతో చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. దీనికి అనేక రకాల కారణాలు ఉన్నప్పటికీ ముఖ్యంగా విటమిన్ డి యొక్క ప్రభావం ఎంతవరకు ఉంది, దానివల్ల ఒక మనిషి ఆరోగ్యం పైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది, అది లోపించడం వల్ల ఎలాంటి అనారోగ్యానికి కారణమవుతుంది, అసలు విటమిన్ డి పాత్ర ఒక మనిషి శరీరంలో ఏంటనేటువంటి విషయాన్ని ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ ఫిజిషియన్, డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ కిరణ్ గారు ఉన్నారు. కిరణ్ గారు, వారితో మాట్లాడదాం. కిరణ్ గారు నమస్తే. నమస్కారం. ఇప్పుడు విటమిన్ డి లోపించడం వల్ల ప్రధానంగా ఎలాంటి సమస్యలు వస్తాయంటారు? హెయిర్ లాస్ అవ్వడం కూడా విటమిన్ డితో కారణం అంటున్నారు. అదేవిధంగా బాడీలో ఇంకే పార్ట్ పైన ఎఫెక్ట్ ఉన్నా కూడా విటమిన్ డినే అంటున్నారు. చాలా రకాల కారణాలన్నీ కూడా విటమిన్ డి వల్ల వస్తున్నాయి అంటున్నారు. ఏ కారణాలు ఉంటాయి దీనివల్ల? వైటమిన్ డి లోపం వల్ల మనకు మీరు అన్నట్టుగా అనేక కారణాలు. సో ఒకటని మనం లెక్క పెట్టలేం. బట్ చెప్పాలనుకుంటే బోన్ లాస్ కానించి, అంటే ఆస్టియోపరోసిస్ కానించి, డయాబెటీస్ వచ్చే ప్రమాదం కానివ్వచ్చు, థైరాయిడ్ లోపాలు కావచ్చు, అంటే ఇంకా నెక్స్ట్ పీసీఓడిస్ ప్రాబ్లం కావచ్చు, ఎనీథింగ్. ఇంకా ప్రధానంగా మీరు అన్నట్టు హెయిర్ లాస్ కానించి సెక్షువల్ డిస్ఫంక్షన్ వరకు కూడా దారి తీయచ్చు అనమాట. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ జరుగుతాయి. సో మన బాడీ అనేది అనేక హార్మోన్స్ ఉంటాయి. సో ఒకవేళ ఇన్సులిన్ ఉత్పాదన తక్కువైంది అనుకోండి, డయాబెటీస్ పెరుగుతుంది అనేది అందరికీ తెలిసిందే. థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయట్లేదు అనుకోండి, థైరాయిడ్ హార్మోన్ ప్రాబ్లం అనమాట. ఇట్లా ఎనీథింగ్ అనమాట. రక్తహీనత కానించి ఎనీథింగ్ కెన్ హ్యావ్, బికాస్ అది ఒక లింక్, మెయిన్ ఇంగ్రీడియంట్. అది బాడీలో అన్ని వ్యవస్థలు పనిచేయాలంటే వైటమిన్ డి అనేది మినిమం మన బాడీకి అవసరమైన మోతాదుల్లో అది లభ్యం అవ్వాలన్నమాట మనకి.